హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది కమ్యూనికేషన్ సిస్టమ్స్లో 7th వీడియో. ఆల్రెడీ నేను 6th వీడియో స్క్వేర్ లా మాడ్యులేటర్ గురించి పోస్ట్ చేస్తాను. ఎవరైనా కానీ నా ఛానల్లో విజిట్ కాకుండా వెళ్ళి విజిట్ అయ్యి నా ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఆఫ్టర్ మూవ్ ఆన్ టు ది జనరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సిగ్నల్. సో ఈ జనరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సిగ్నల్స్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ ఆర్ పారామీటర్ వేరియేషన్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో నేను చెప్పేది అంతకుముందు చాలా షార్ట్కట్గా ఉంటుందని నాకు తెలుసు. సో మీరు కూడా అలానే ఫీల్ అవుతుంటే నో ప్రాబ్లం. సో టఫ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఏదైనా కానీ ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్లో క్లియర్ చేసేస్తాను మీకు ఎటువంటిదైనా కానీ. కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఎక్కువ ఓవర్ లెంతీగా చదవాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు డైరెక్ట్ ఆర్ పారామీటర్ వేరియేషన్ మెథడ్లోకి వెళ్తే ఇక్కడ కూడా ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ చెప్పాను నేను. సో ఇది రాసి వస్తే చాలు, మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, ఒక కథలా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా మీరు రాయగలరు ఎగ్జామ్లో కూడా. ఇక్కడ ఏంటంటే మనము మ్యాటర్ కంటే ముందు బ్లాక్ డయాగ్రామ్ని బాగా చూద్దాం. ఎందుకంటే మనకి బ్లాక్ డయాగ్రామ్ వస్తేనే కదండి ఏదన్నా కానీ, మనం సర్క్యూట్ డయాగ్రామ్ బ్లాక్ డయాగ్రామ్ వేస్తేనే కదా మనం ఏదన్నా కానీ మ్యాటర్ రాయగలం. ఫస్ట్ మ్యాటర్ ఎంత చదివితే ఏం చేస్తాము, బ్లాక్ డయాగ్రామ్ అర్థం కానప్పుడు. సో అందుకు సర్క్యూట్ డయాగ్రామ్ని బాగా అర్థం చేసుకొని ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏంటుంది, ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఓకేనా, సోర్సెస్ ఉన్నాయి, ఓకే. ఒక డయోడ్ ఉంది, అది కూడా ఎలా ఉంది, వ్యారక్టర్, ఎందుకంటే కెపాసిటర్ ఉంది కాబట్టి వ్యారక్టర్ కెపాసిటెన్స్. సిసి అంటే కప్లింగ్ కెపాసిటర్, సి అంటే ఇండక్టర్, ఎల్ అంటే ఇండక్టర్, సి అంటే కెపాసిటర్. ఓకే. సో ఇదేంటంటే వ్యారక్టర్ డయోడ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసినాం. మనకి ఇది బాగా కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్లో మనము ఇంకేమన్నా చూస్తున్నామా, ఇంకేం లేదు కదా ఎక్స్ట్రాగా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సిసి అని ఉంది కదా, కప్లింగ్ కెపాసిటర్. ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. వేటితో పోల్చుకుంటే కెపాసిటర్, వ్యారింగ్ కెపాసిటెన్స్, ఈ రెండు వాటితో పోల్చుకుంటే కప్లింగ్ కెపాసిటర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఓకేనా. సో అందుకనేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగదు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ ఇదేంటంటే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. వోల్టేజ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే వ్యారక్టర్ డయోడ్ అంటే ఇదని చెప్పాను కదా. వ్యారక్టర్ డయోడ్ ఏమవుతుందంటే రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుతుంది. ఇది సెకండ్ పాయింట్. ఇది ఏంటంటే కప్లింగ్ కెపాసిటర్ మనకి ఏమవుతుందంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్లో ఎఫెక్ట్ అయితే ఎటువంటి జరగదు. ఇప్పుడు వోల్టేజ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే వ్యారక్టర్ డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుతుంది. ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ట్యాంక్ సర్క్యూట్ అంటాం. ట్యాంక్ సర్క్యూట్ ఆర్ ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ అనేసి అంటాం ఇది. సో ఇది ఏం చేస్తుందంటే జనరేట్ చేస్తుందంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే FC = 1/2π అండ్ రూట్ ఆఫ్ LC. సి ప్లేస్లో CV + C, ఓకే. సో ఈ 3 పాయింట్స్ చెప్పాను, ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఎటువంటి పాయింట్స్ నేను చెప్పలేదు. సో మీకు అది సర్క్యూట్ డయాగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి మీకు సర్క్యూట్ డయాగ్రామ్లోకి వెళ్దాము. సర్క్యూట్ డయాగ్రామ్లో ఏం చెప్తున్నాను చూడండి. ఇక్కడ ద రిక్వైర్డ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ఈజ్ డైరెక్ట్లీ జనరేటెడ్ బై వ్యారింగ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇక్కడ ఏంటంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే డైరెక్ట్ ఆర్ పారామీటర్ వేరియేషన్ మెథడ్ అంటే ఇక్కడ క్యారియర్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ డీవియేషన్ అనేది మనకి కెపాసిటెన్స్ చేంజ్ అయ్యే కొద్దీ అంటే వ్యారీడ్ అయ్యే కొద్దీ జనరేట్ అవుతుందన్నమాట. ఇవి రెండు డైరెక్ట్గా ఎప్పుడు జనరేట్ అవుతాయని చెప్పాను, కెపాసిటెన్స్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఫ్రీక్వెన్సీ డీవియేషన్ రెండు కూడా డైరెక్ట్గా జనరేట్ అవుతాయి, ఓకేనా. సో దాన్ని ఏమంటే డైరెక్ట్ పారామీటర్ వేరియేషన్ మెథడ్. ఇక్కడే ఉంది. డైరెక్ట్ అంటే రెండు ఏవి, ఫ్రీక్వెన్సీ డీవియేషన్, ఫ్రీక్వెన్సీ క్యారియర్, ఈ రెండు కూడా వేరియేషన్ అంటే కెపాసిటెన్స్ వేరియేషన్ జరిగే కొద్దీ ఈ రెండు డైరెక్ట్గా ఫామ్ అవ్వాలి. ఇందులోనే ఉంది కదా, ఓకే. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే ట్యాంక్ సర్క్యూట్ అనేది మనకి క్యారియర్ ఫ్రీక్వెన్సీని అనేది జనరేట్ చేస్తుంది, ఓకే. సో ఇప్పుడు మనకి ఇదంతా వద్దండి, మనం మెయిన్ ఆపరేషన్లోకి వెళ్తే 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ వచ్చేసి M(t) అనేది 0కి ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే మాడ్యులేషన్ అనేది జరగదు, ఓకేనా. ఓన్లీ
ఒక కాన్స్టెంట్ రివర్స్ బయాస్ అనేది వ్యారెక్టర్ దగ్గర అప్లై చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే కాన్స్టెంట్ కెపాసిటెన్స్ మాత్రమే జనరేట్ చేస్తుంది. ఓకేనా. జనరేట్ చేసింది ఏంటంటే ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. సి ప్లేస్లో సి ప్లస్ సివి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి, డయాగ్రామ్లోకి వెళ్దాము. చూడండి, ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో m(t) అనేది 0. ఓకేనా. m(t) అనేది 0కి ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఎటువంటి మోడ్యులేషన్ అనేది జరగదు. మోడ్యులేషన్ జరగదు కాబట్టి ఈ కాన్స్టెంట్ మోడ్యులేషన్ మనం ఏం చేస్తామంటే వ్యారెక్టర్ డయోడ్కి ఇస్తాం. ఈ వ్యారెక్టర్ డయోడ్ m(t) అనేది 0 ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే రివర్స్ బయాస్లో అప్లై అవుతుంది. రివర్స్ బయాస్లో అప్లై అయింది కాబట్టి కాన్స్టెంట్ కెపాసిటెన్స్ వాల్యూని అనేది జనరేట్ చేస్తుంది. నేను ఏం చెప్తున్నాను, m(t) అనేది 0 అయితే మోడ్యులేషన్ అనేది జరగదు. ఎందుకంటే 0 అయితే ఎలా జరుగుతుంది, జరగదు కదా. సో m(t) అనేది 0 అయితే ఇక్కడ వ్యారెక్టర్ డయోడ్ అనేది రివర్స్ బయాస్లో మనం ఏం చేస్తాం, అప్లికబుల్ చేస్తాం. కాబట్టి అలా రివర్స్ బయాస్లో అప్లికబుల్ చేసినప్పుడు మనకి కాన్స్టెంట్ కెపాసిటెన్స్ వాల్యూస్ మాత్రమే వస్తుంది. ఇది ఏంటనుకుంటున్నారు, ఈ 2 లైన్స్ని కెపాసిటెన్స్ అంటారు. డయోడ్ అనేది ఇలా కనెక్ట్ చేసినాం కాబట్టి దీన్ని సివి అంటాం. అంటే ఈ సింబల్స్ మీకు తెలిసి ఉండాలి. సింబల్స్ తెలియకుంటే నేను చెప్తున్నాను కదా, నీట్గా తెలుసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి m(t) అనేది 0 అయితే మోడ్యులేషన్ అనేది జరగదు. అప్పుడు ఏమవుతుంది, మోడ్యులేషన్ జరగకుంటే రివర్స్ బయాస్కి అనేది ఇస్తాము వ్యారెక్టర్ డయోడ్ని. రివర్స్ బయాస్కి ఇస్తే అప్పుడు కాన్స్టెంట్ కెపాసిటెన్స్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటాం. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఎంత జనరేట్ చేస్తుంది కెపాసిటెన్స్, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1/2π√1/2π√L. సి అంటే సి ప్లస్ సివి. చూడండి ఒకసారిగా సి ప్లస్ సివి. ఓకే, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్లో ఏమవుతుందంటే m(t) ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. 0 కానప్పుడు ఏమవుతుందని చెప్పాను. ఇక్కడ చూడండి, మీకు ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. అంతా ఇక్కడ నేను రాసినది ఒకటి మీకు ఇంపార్టెంట్ బ్రాకెట్లో. m(t) అంటే ఏంది, మోడ్యులేషన్ ఇండెక్స్ అనేది, అదే మోడ్యులేషన్ సిగ్నల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. m(t) ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, మోడ్యులేషన్ ఇండెక్స్, దట్ మీన్స్ మోడ్యులేషన్ సిగ్నల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మోడ్యులేషన్ సిగ్నల్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ మోడ్యులేషన్ సిగ్నల్ అనేది డిక్రీజ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిగ్నల్ క్యారియర్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటి మేడం, డి అంటే డిప్లీషన్ లేయర్. ఓకే. సివి అంటే వ్యారెక్టర్ కెపాసిటెన్స్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మోడ్యులేటింగ్ సిగ్నల్ ఇంక్రీజ్ అయినప్పుడు డిప్లీషన్ లేయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత వ్యారెక్టర్ కెపాసిటెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. వ్యారెక్టర్ కెపాసిటెన్స్ డిక్రీజ్ అయ్యి తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చదవండి ఇక్కడ, m(t) అనేది 0కి ఈక్వల్ కాకుంటే యాంప్లిట్యూడ్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ కేస్, యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయింది కదా. ఓకే. ద ప్రెజెన్స్ ఆఫ్ మోడ్యులేటింగ్ సిగ్నల్ ఇంక్రీజెస్ ద రివర్స్ బయాస్ ఆన్ వ్యారెక్టర్ డయోడ్. ఓకే, విచ్ ఇంక్రీజెస్ ద డిప్లీషన్ లేయర్. ఇప్పుడు ఏమవుతుంది, డిక్రీషన్ లేయర్ని ఇంక్రీజ్ చేసింది. ఓకే. దట్ డిక్రీజెస్ ద కెపాసిటెన్స్, వ్యారెక్టర్ కెపాసిటెన్స్ని డిక్రీజ్ చేసింది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్యాంక్ సర్క్యూట్ ఇంక్రీజెస్. ఇదే కదా, ఈ 4 పాయింట్సే కదా దీంట్లో ఉండేది. సో ఏ దానికైనా సరే ఇదే ఫార్ములా ఏం చేంజ్ కాదండి, సేమ్ అలానే ఉంటుంది. m(t) 0 అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, m(t) ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, m(t) ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక కండిషన్లో ఏమవుతుందంటే మోడ్యులేషన్ సిగ్నల్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక దాంట్లో చూడండి, మోడ్యులేషన్ సిగ్నల్ అనేది డిక్రీజ్ అయింది అంటే అప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ కూడా డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా. సో అప్పుడు డిప్లీషన్ లేయర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఓన్లీ వ్యారెక్టర్ కెపాసిటెన్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యాటర్ అంతా ఇదే. సో నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఓన్లీ షార్ట్కట్లో ఇది రాశాను. ఇదంతా మీరు ఒకసారి చదువుకోండి. ఓకేనా. నా నోట్స్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే ఎంతోమంది మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ కావాలని వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో నేనైతే కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నాను. సో మీరు నాకు ఎంకరేజ్ చేసే కొద్దీ నేను నీట్గా ఇంకా ఏమైనా షార్ట్కట్గా ఉన్నట్టుగా రాసి పంపిస్తాను. ఇది నోట్స్తో సహా మీకు పంపిస్తున్నానంటే అర్థం చేసుకోండి నేను మీకు ఎంత ఫోకస్ చేస్తున్నానో మీకు సక్సెస్ తెప్పియాలని. మీరు కూడా నాకు అలానే ఉండాలి కదా, సక్సెస్ తెప్పియాలి కదా. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నోట్స్ ఇస్తున్నాం కదా అనేసి నోట్స్ అంతా చదవమని చెప్పడం లేదు నేను. మెయిన్ పాయింట్స్ మాత్రమే మీరు కూడా ప్రిపేర్ చేసుకోనికి ట్రై చేయండి. మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలానే ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ వీడియోస్ అన్ని పంపిస్తుంటాను కదా. సో మీకు ముందుగా నోటిఫికేషన్ కావాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఏమవుతుంది? నేను పంపించాను ఏవైనా కానీ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావు. సో అప్పుడు మీరు మళ్ళీ నా ఛానల్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేయాలి కదా. సో అందుకనేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇదే మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఇది లెక్చర్ 6. ఆల్రెడీ 6 చేశాను. ఇది 7th ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్. చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను. ఓన్లీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఆ ఒకటి తెలుసుకోనికి మాత్రమే ట్రై చేయండి. ఆటోమేటిక్గా మ్యాటర్ మీకే వస్తుంది. రాదని చెప్పను, వస్తుంది కంపల్సరీగా. సర్క్యూట్ డయాగ్రామ్, బ్లాక్ డయాగ్రామ్ అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.